అనుగుణంగానే ఆ రోజు బండి సంజయ్ గారు మీరు స్పందించండి. కేంద్రంలో మీరు మంత్రివర్గంలో ఉన్నారు, రాష్ట్రంలో శాంతి భద్రతలు ఇష్యూ ఉన్నది. మేము కాంగ్రెస్ మీద పోరాడుతున్నాం, రేవంత్ రెడ్డి మీద పోరాడుతున్నాం. మీరు కూడా రేవంత్ రెడ్డి మీద పోరాడించి శాంతి భద్రతలకు మీ బాధ్యత ఉన్నది. ఒక కేంద్ర సహాయ మంత్రిగా కరీంనగర్లో ఇంత పెద్ద ఇన్సిడెంట్ అయితే కూడా మీరు రాష్ట్ర ప్రభుత్వం మీద ఎదురుదాడి చేయవలసిన బాధ్యత ఉన్నది అని చెప్పడంలో భాగంగా డెఫినెట్గా ఒక ఆరోపణ చేయగానే ఆరోపణ స్వీకరించాలి. ప్రతిపక్ష నాయకులు చేసినప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు డెఫినెట్గా స్వీకరించాలి, అది మీ బాధ్యత. కానీ దానికి బండి సంజయ్ గారు చాలా ఫ్రస్ట్రేషన్ అయ్యి ఇష్టానుసారంగా ప్రజలు కూడా ఎవరుడంగా దాన్ని కనీసము ఆ వార్డ్స్ గౌరవేయాలని భాష, చాలా తీవ్రమైన భాషను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బండి సంజయ్ గారు, మీరు కేంద్ర మంత్రి, ఈ కేంద్రంలో ఉన్న ముఖ్యమైన శాఖ హోంశాఖ మంత్రులు మీరు. ఈరోజు ఒక ప్రతిపక్ష నాయకుడు కేటీఆర్ గారు మాట్లాడితే దాన్ని రిసీవ్ చేసుకొని దానికి బాధ్యతగా సమాధానం చెప్పి ఉండవలసిన బాధ్యత. కానీ నీ ఫ్రస్ట్రేషన్ వల్ల ఈరోజు ఆ ఒక్క ప్రజల్లో అహసించే విధంగా మీరు మాట్లాడే తీరు చాలా బాధాకరం. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఒక ఎంపీవి, ఒక హోమ్ మినిస్టరు, ఈరోజు ఒక కార్యకర్త, బీజేపీ కార్యకర్త అనుకున్నాను. ఒక బీజేపీ కార్యకర్తలాగా ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు. కేంద్ర మంత్రి అనేది సోయి మర్చిపోయినావు. నువ్వు ఫస్ట్ కేంద్ర మంత్రిగా ఉన్నది మీరు గుర్తుపెట్టుకో. రాజ్యాంగ పరిధిలో మాట్లాడాల్సిన బాధ్యతలు మీరు. కానీ ఈరోజు ఒక బీజేపీ కార్యకర్తలాగా విమర్శించడం, మాట్లాడడం అనేది ఒక పర్సనల్ ఇష్యూలో. ఎస్, రాజకీయ పార్టీలు డెఫినెట్గా ఆరోపణ చేస్తాయి, రాజకీయ పరంగా ఎదుర్కొనేందుకు ప్రయత్నం చేయాలి. కానీ ఈరోజు ఒక పర్సనల్గా ఒక తల్లి తండ్రి అనే విధంగా క్వశ్చన్ చేసే విధంగా మాట్లాడితే రాదా? మాకు కూడా భాషలు రాదా? ఆ భాష రాదా? కానీ మేము అలాంటి భాష మాట్లాడం. మేము ఒక సంస్కృతి గల వ్యక్తి ఉన్నాం కాబట్టి అలాంటి మాటలు మేము మాట్లాడడం. కానీ మీరు ఒక ఫ్రస్ట్రేషన్కి వచ్చేసి, ఎందుకు ఫ్రస్ట్రేషన్ వచ్చిండ్రు? రేవంత్ రెడ్డి మీద దాడి చేస్తుంటే నువ్వెందుకు ఉలిక్కి పడుతున్నావు? నువ్వు హోమ్ మినిస్టరు, సహాయ మంత్రివి. రేవంత్ రెడ్డి కాదు నువ్వు సహాయ మంత్రివి. రేవంత్ రెడ్డి సహాయం కాదు నువ్వు, ఈ దేశానికి సహాయ మంత్రి. కాబట్టి రేవంత్ రెడ్డికి మేము అంటుంటే ఇంకా నువ్వు ఒక ప్రతిపక్షానికి, ప్రధాన ప్రతిపక్షంగా నువ్వు మాకు మద్దతుగా రావాల్సిన బాధ్యత నీకుండే. కానీ ఈరోజు కేటీఆర్ మీద వాడిన భాష నిజంగా చాలా సిగ్గుపడుతున్నాం. మీరు మా ఎంపీ, మా కేంద్ర మంత్రివి, కానీ ఇలాంటి భాషను మాత్రము చాలా సిగ్గుపడుతున్నాం. ఇక ముందు కూడా ఇలాంటి నువ్వు ఒక కేంద్ర మంత్రిగా అనుకొని ఇలాంటి భాష మార్చుకోమని చెప్తున్నాం. నేను ముఖ్యంగా బండి సంజయ్ గారు కడుతున్నాం. నువ్వు కేంద్ర మంత్రివి, ఇప్పుడు 2 సార్లు ఎంపీవి, మా నియోజకవర్గం, మా పార్లమెంటు గారికి మీరు బాధ్యత వహిస్తున్నారు. మీరు కేటీఆర్ మాట్లాడితే ఇమీడియట్ ఎదురుదాల్సి కాదు. మీరు ఎప్పుడైతే కేంద్ర మంత్రి కక్కర్ని తీసుకొచ్చినప్పుడు మీరు ఏదైతే హామీలు ఇచ్చిందో ఫస్ట్ దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. కరీంనగర్లో ఉన్న డంప్ యార్డ్ని తీసేస్తామని చెప్పేసి ఆ మంత్రిగా నోట్లకెళ్ళి తీసుకొచ్చారు. మీరు మర్చిపోతున్నావు బండి సంజయ్? మీరు ఇమ్మీడియట్గా ఆ యొక్క కరీంనగర్ ఉన్న డంప్ యార్డ్ సమస్యను పరిష్కరిస్తానో, సాల్వ్ చేస్తానో ఆ దిశగా అడుగులేయండి. నెంబర్ 2, మీ పరిధిలో కేంద్రం సంబంధించిన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఉన్నది, అది ఇప్పటికీ నత్తనడక నడుస్తుంది. దాని మీద కాన్సన్ట్రేషన్. మీ ప్రభుత్వం ఉన్నారు. సో మీరు బాధ్యతలు అవి డంప్ యార్డ్ తీస్తా అన్నారు, తర్వాత కేంద్రం పరిధిలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఇస్తాను. ఆ బాధ్యత మరిచి బాధ్యత లేకుండా మాట్లాడడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నెంబర్ 2, మొన్ననే ప్రజలు మీకు అవకాశం ఇచ్చిండ్రు. మేయర్గా మీ పాలకవర్గం, కరీంనగర్ కార్పొరేషన్ మీదే పాలకవర్గం ఉన్నది. 2.5 సంవత్సరాలే మీరు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నారు. ఈ 2.5 రూపాయలు తీసుకురాలేదు. ఇప్పుడు దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి, డబ్బులు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. ఆ భాగం ఇచ్చిపెట్టుకొని ప్రతిపక్ష నాయకులకు వచ్చి ఇన్ఫర్మేషన్ మాట్లాడుతుండగా ఎదురుదాడి చేయడము, సభ్య సమాజం తలదించుకునే విధంగా నువ్వు కొడుకు విట్టినవా, తండ్రికి విట్టిన, ఇదా భాష? ఒక కేంద్ర మంత్రిగా మాట్లాడుతూ భాషన ఇది? తల వంచుకుంటున్నాం. దయచేసి ఇంకోసారి కూడా ఇటువంటి మాట్లాడకండి.
తర్వాత 48 గంటలలో ఆన్సర్ చేయకపోతే కరీంనగర్ ఎట్లా అడుగు పెడతా చూస్తారు. డెఫినెట్గా రేపేస్తాం. రా, అడ్డుకుంటారా మీరు? బీఆర్ఎస్ పార్టీ నాయకులు అడ్డుకునే శక్తి మీకున్నదా? సో ఇలాంటి ఊగదంపుడు మాటలు మాట్లాడి ప్రజాస్వామ్యం పక్కకు పెట్టి దిశగా పెట్టకండి. ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము అప్పుల బాధలలో ఉంటుందో, ఎప్పుడైతే అపకీర్తి చెందుతుందో అప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ ఈరోజు బండి సంజయ్ తీసుకొస్తాను. సో అందుకే నేను చెప్తున్నాను, బండి సంజయ్ గారు మీరు పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రివర్యులు ఉన్నారు కాబట్టి ఇలాంటి భాష మార్చుకోండి. తెలంగాణ సమాజం ఒప్పుకోదు. తెలంగాణ ఏ తల్లిదండ్రులంగా మీ భాషను సమర్థించడు. కాబట్టి ఇలాంటి భాష మాట్లాడకుండా మీ పరిధిలో ఉన్న సమస్యలు పరిష్కరించే దిశగా అడుగులే అని చెప్పేసి ఇంకొకసారి మీ కరీంనగర్కి వస్తే రాను పెట్టము. ఎవ్వరి జాగిరి కాదు ఇది కరీంనగర్, తెలంగాణ కరీంనగర్. డెఫినెట్గా మేము వస్తాము. ఎవరు అడ్డుకుంటూ చూడండి, మా పౌరులు చూస్తాము. కానీ మేము ఏంటంటే సమన్వయంతో పనిచేసుకుంటూ కూర్చున్నాం కాబట్టి మా లక్ష్యం ఏంటంటే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మాటలు ఇచ్చిన ప్రజలకు దాని దిశగా అడుగులేస్తే మీరు మాతో కలిసి రావాలి. కానీ మీరు కాంగ్రెస్ పార్టీతో కలిసి రావడం అనేది చాలా బాధాకరం. 100% చెప్తున్నాను. మీ ఇద్దరు నాటకాలు ప్రజలు గమనిస్తుండ్రు. రేపు రాబోయే కాలంలో 100కు 100% ఈ యొక్క తెలంగాణలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. కాబట్టి అది తట్టుకోలేకనే ఈరోజు మీ రెండు ప్రభుత్వాలుగా మా మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి బండి సంజయ్ చివరిగా ఒక సోదరునిగా చెప్తున్నాను, నాకన్నా చిన్న సోదరు చెప్తున్నాను, నువ్వు డెఫినెట్గా ఇలాంటి భాషను మీ కుటుంబ సభ్యులంగా సమర్థించరు. తెలంగాణ సమాజం కాదు, మీ కుటుంబ సభ్యులు. ఇలాంటి వ్యక్తిగతమైన విమర్శలు, వ్యక్తిగతమైన భాషను మీరు డెమినేట్గా ఒకప్పుడు మీరు బీజేపీ నాయకులు మాట్లాడవచ్చు. కానీ కేంద్ర మంత్రిగా ఒక రాజ్యాంగబద్ధమైన పోస్టుల వ్యక్తి ఇలాంటి భాష మాట్లాడొద్దని చెప్పేసి మీకు సూచన చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు. ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు నిర్వహించినటువంటి పాల్గొనే సభ, రైతు సంగ్రామ సభ విజయవంతం కావడంతో ఇక్కడ కాంగ్రెస్ నేతలకు నిద్ర పట్టడం లేదు. అక్కడ రైతులు, అక్కడ వచ్చినటువంటి ప్రధానికం, అక్కడ వచ్చినటువంటి స్పందన చూసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నిద్ర పట్టడం లేదేమో, హుటాహుటిన ఢిల్లీ నుంచే నోట్ పంపించి ఇక్కడ వారి కాంగ్రెస్ చెంచాలతోని, కాంగ్రెస్ పార్టీ తమ భజన పరులతోని చదివి వినిపించే ప్రయత్నం చేసినారు. అక్కడ రైతు సంగ్రామ సదస్సులో ఒకటే ఒక ప్రశ్న, సూటి ప్రశ్న మా పార్టీ నాయకుడు ప్రశ్నిస్తే, మీరు మే 6వ తారీఖున ఇదే రోజు మే 6వ తారీఖున 2023లో మీరు మీ యొక్క పార్టీ అధినేత రాహుల్ గాంధీతోని రైతు డిక్లరేషన్ని అనౌన్స్ చేయించి 34 వాగ్దానాలు చేపించి మరిచిపోయినటువంటి సందర్భంలో మీరు చేసినటువంటి రైతు డిక్లరేషన్లో మీరు చేసినటువంటి 34 వాగ్దానాలతో పాటు మీరు ఇచ్చిన హామీలని గుర్తు చేస్తే దానికి సమాధానం చెప్పలేక ఈరోజు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, మంత్రి సీతక్క గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ దయాకర్ గారు వీళ్ళందరూ కూడా దుర్భాషలు ఆడడం ప్రారంభించినారు, బూతు పురాణం అందుకున్నారు. ఎప్పుడైనా సరే సరైన సమాధానం లేనప్పుడు ఈ రకంగా బూతు పురాణం అందుకోవడం సహజంగా చూస్తూ ఉంటాం. కానీ ఇది చాలా స్పష్టంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కనపడతా ఉంది. ఈరోజు రైతుల గురించి కేటీఆర్ గారు మాట్లాడితే ఈరోజు కాంగ్రెస్ నేతలందరూ కూడా బూతులు తప్ప ఇలాంటి సమాధానం చెప్పే ప్రయత్నం చేయలేదు. ఇలాంటి సమాధానం లేదు మా దగ్గర. మీరు స్పష్టంగా మీరు కేటీఆర్ గారు చర్చకు వస్తారా అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నారు పిసిసి అధ్యక్షుడు గారు, వారి మంత్రి గారు, ఇప్పుడు మాట్లాడిన వాళ్ళంతా కాంగ్రెస్ నేతలంతా కూడా. మీరు ఈ రైతు డిక్లరేషన్ పైన తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయండి. శ్వేతపత్రం అని చెప్పేసి ఉరుకులాడి మామూలుగా ఏమంటారు దాన్ని షోపు టాప్ చేసేటువంటి అలవాటు ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. శ్వేతపత్రం విడుదల చేస్తాం, విడుదల చేస్తాం, చర్చకు పెడదామని చెప్పేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఛాలెంజ్ చేస్తూ ఉంది. మీరు రైతు డిక్లరేషన్ పైన, మీరు ఇచ్చినటువంటి వాగ్దానాల పైన, మీరు ఇచ్చినటువంటి హామీల పైన తక్షణం రైతుల సంబంధించినటువంటి వాగ్దానాల పైన మీరు ఇమీడియట్గా శ్వేతపత్రం విడుదల చేయండి. బీఆర్ఎస్ పార్టీ చర్చకు ఎప్పుడూ సిద్ధంగా ఉండని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ప్రజల్లోకి ఏ పార్టీ ఎవరికి మద్దతు ఉందంటే ఏ పార్టీ మద్దతు ఉంటే మీరు ఎలక్షన్ పెట్టండి. మీ ఎంపీటీసీ జెడ్పీటీ ఎలక్షన్స్ ఎంపీటీ జెడ్పీ ఎందుకు పెండింగ్ పెడుతున్నావు? కార్పొరేషన్ ఎలక్షన్ ఎందుకు పెండింగ్ పెడుతున్నావు? వరంగల్ ఎలక్షన్ ఎందుకు పెండింగ్ పెడుతున్నావు? పెట్టు.
దమ్ముంటే పెట్టు, ప్రజలు ఎవరెంబడో స్పష్టంగా ఉంటారని తెలుస్తారని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినటువంటి వాగ్దానం హామీలు ఏ ఒక్కటి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయడం లేదు కాబట్టి, విఫలమైంది కాబట్టి రాహుల్ గాంధీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రం రాకుండా ముఖం చాటేస్తున్న సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను. మరి ఈరోజు రైతు డిక్లరేషన్ పైన చర్చకి రాహుల్ గాంధీ గారు వస్తా అంటే కేటీఆర్ గారు కూడా ఏ సెంటర్ అంటే సెంటర్ చర్చకు రావడానికి సిద్ధం ఉండడని చెప్పేసి కూడా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులని నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఈరోజు కాంగ్రెస్ మోసం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నది. మోసం అనేది ఎవరా? కాంగ్రెస్ పార్టీ దేశంలో మొత్తం చరిత్ర గురించి చెప్తా ఉన్నారు ఈరోజు అంతా కూడా. మొత్తం కాంగ్రెస్ చరిత్రనే మోసం. అందుకే దేశంలో మొత్తం తుడుచుకుపెట్టుకుపోయింది. కాంగ్రెస్ పార్టీ ఉన్నా 2-3 రాష్ట్రాల్లో ఉన్నది, అది కూడా కొన ఊపిరితో ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్లో 3 నెలలు, హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. 3 నెలలకు ఒకసారి జీతం ఇస్తా ఉన్నారు. గాల్లో దీపం పెట్టాడు, ఎప్పుడు పడుతుందో, ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియదు. అక్కడ కర్ణాటకలో ప్రభుత్వం ఉందో లేదో అర్థం కాని పరిస్థితి, ముఖ్యమంత్రి ఎవరో అర్థం కాని పరిస్థితి, అక్కడ అయోమయ పరిస్థితి. తెలంగాణలో అయితే మూటలు మోయడం సరిపోతుంది. ఇక్కడ అంతా కూడా తెలంగాణలో తక్కువ, ఢిల్లీలో ఎక్కువ, వేరే రాష్ట్రాలు తిరగడం ఎక్కువ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి. కాబట్టి ఈ లేనట్టే లెక్క కాంగ్రెస్ పార్టీ దేశంలో. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ చరిత్ర గురించి మాట్లాడుతూ ఉన్నారు పిసిసి అధ్యక్షుడు ఇంతకుముందు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర త్వరలోనే ముగియబోతా ఉన్నది. ఈరోజు చూస్తా ఉన్నాం, తోక పార్టీగా మారుతున్న ఈరోజు తమిళనాడులో సిగ్గు లేకుండా పొత్తు డిఎంకేతో పెట్టుకొని ఈరోజు ఇంకో పార్టీకి సపోర్ట్ ఇస్తానికి ముందుకు పోయినారు. తోక పార్టీ అంటే మోసం ఎవరు చేస్తున్నారో అక్కడ స్టాలిన్ గారే చెప్తున్నారు, కాంగ్రెస్ మోసం చేసింది మాకని చెప్పేసి. ఈరోజు మోసం అనేది కాంగ్రెస్ రక్తంలో, కాంగ్రెస్ డిఎన్ఏలో ఉందని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఈరోజు భాష గురించి మాట్లాడుతూ ఉన్నారు, బూతుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు పిసిసి అధ్యక్షుడు, అయ్యా నువ్వు మాకు కాదు, పోయి మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పాల్సిన అవసరం ఉన్నది. చిన్నపిల్లలను టీవీల కాడికి వెళ్ళి తీసుకెళ్ళిపోతే టీవీలు బంద్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు స్పీచ్ వస్తే రేవంత్ రెడ్డి మాట్లాడితే ఈరోజు అలాంటి పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. గుడ్లు వీకి గోటిలు ఆడుతా అని చెప్తాడు, తొండలని లావులు వేసి పెడతా అంటాడు, పేగుల తీసి మెడలు వేసుకుంటా అంటాడు. ఇంకా ఇది కాదు, 1 కాదు 2 కాదు, అనేక భాష, అంటే వినరాని భాష మాట్లాడడం రేవంత్ రెడ్డి గారికి అలవాటు. పిసిసి అధ్యక్షుడు కానీ, దయాకర్ గారు కానీ, సీత గారు చెప్తే దుర్భాషల గురించి మాకు కాదు, మా కేటీఆర్ గారు కాదు, మీరు రేవంత్ రెడ్డి గారికి చెప్పాలి. అంటే ఆయన మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇష్టం వచ్చి బూతులు మాట్లాడుతూ ఉంటే మా కేటీఆర్ గారు చేతులు కట్టుకొని కూర్చొని వినాలా మీ భాష? అంటే స్థాయితో మాట్లాడాలంట, వయసుతో మాట్లాడాలంట చెప్తున్నాడు పిసిసి అధ్యక్షుడు. అయ్యా మరి కేసీఆర్ గురించి మాట్లాడేటప్పుడు ఆ సోయి ఉండాలి కదా రేవంత్ రెడ్డి గారికి. ఈరోజు ప్రశ్నిస్తూ ఉంటే రైతుల గురించి మీరన్న భాషనే గుర్తు చేస్తూ ఉంటే, మీరన్నారు కదా రైతు బంధు ఎవరైనా హౌలగాడు బంద్ చేస్తాడా, ఎవరైనా దీవాణగా బంద్ చేస్తాడా, ఎవరైనా దోకేబాజీగా బంద్ చేస్తాడని చెప్పి అదే ప్రశ్నించిండు ఈరోజు కేటీఆర్ గారు. దానికి సమాధానం చెప్పలేక ఈరోజు ఈ రకంగా డైవర్ట్ చేసే ప్రయత్నం ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఏమడుగుతున్నారా? కేటీఆర్ గారు దారిముడు వరంగల్ పోతా ఉంటే ఎక్కడ పోయిన రోడ్ల కుప్పలు ఉన్నాయి, ఎక్కడ ధాన్యాల రోడ్ల పైన ఉన్నాయి, తీసుకుపోయి రైతులు తమ బాధను చెప్పుకుంటా ఉంటే చూస్తూ ఉంటే, గాలికి ఎండలో గాలి దుమారం వస్తూ ఉంటే ఎండనక వాననక మొత్తం పడి ఉన్నారు రైతులందరూ అక్కడ రోడ్ల పైన. వారంతా బాగా నరకయాదన పడుతూ ఉంటారు రైతులు. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మంత్రులు నాయకులు ఏ శరీరంలో కూర్చొని బదలు చేస్తున్నారు, దుర్భాషలాడుతూ ఉన్నారు, మమ్మల్ని తిట్టే ప్రయత్నం చేస్తున్నారు. మమ్మల్ని తిడితే ఏమి రాదు, రైతులకు న్యాయమే విధంగా రైతులకి వాళ్ళకి న్యాయమే విధంగా పనిచేస్తే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి మీరు ఏం ప్రశ్నించినామయ్యా మిమ్మల్ని? మీరు రైతుల మాఫీ సంపూర్ణంగా చేస్తారా? చేసినట్టయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత ఊరు కొండారెడ్డిపల్లి పోయి చేద్దాం, చర్చ పెడదాం అంటా ఉన్నాం. దానికి సిద్ధమా అంటే చెప్పరు. రైతు బంధు, ఈరోజు రైతు బంధుని పూర్తిగా 3 సార్లు ఎగ్గొట్టినారు, సంపూర్ణంగా ఇవ్వటమే లేదు ఇప్పటికి కూడా. దాన్ని ప్రశ్నిస్తే దానికి సమానం లేదు. బోనస్ అని చెప్పినారు, బోనస్ బోగస్ అయిపోయింది, దాని గురించి లేదు. ఎన్ని రైతులు ఏ రకంగా నరకయాతన పడుతూ ఉన్నారు, యూరియా దొరకక రోడ్ల పైన తిరుగుతూ ఉన్నారు. ఈ రకంగా ఎన్ని సమస్యలు ఉన్నాయి సార్ రైతులు, 1-2? దాని గురించి రైతులందరూ రోడ్ల పైనకి వచ్చి బీఆర్ఎస్ పార్టీకి, మా పార్టీ నాయకునికి మరి తమ బాధని చెప్పుకోవడానికి వస్తే, మా రైతు మా యొక్క ఒడ్లు ఎవరు కొంటలేరు, మా ధాన్యాలు రోడ్ల పైన ఉన్నాయి, కొనుగోలు కేంద్రాలు తూతుమంత్రంగా ఏర్పాటు చేశారు అని వారి సాధక బాధలు వింటా ఉంటే, ప్రజల నుంచి రైతుల నుంచి వచ్చే స్పందన చూసి ఓరలేక
ఎందుకంటే గతంలో 10 సంవత్సరాల గురించి మాట్లాడినారు ఇంతకుముందు. 10 సంవత్సరాలు రైతులకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకున్న ఘనత కేసీఆర్ గారిది. రైతుకి కాలుకి ముళ్ళు గుచ్చుకుంటే తన నోటి పంటితో తీసినటువంటి ఘనత కేసీఆర్ గారికి ఉన్నది. కేసీఆర్ గారు రైతుల్ని కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు. రైతులకు ఏ ఇబ్బంది రాకుండా జాగ్రత్తగా చూసుకున్నాడు. అందుకే 10 సంవత్సరాల తెలంగాణ భారతదేశంలో దాని ఉత్పత్తిలో నంబర్ 1గా నిలిచినటువంటి సంగతి, చరిత్ర సృష్టించినటువంటి సంగతి మేముగా చెప్పింది. ఈరోజు సర్వే, మనకి ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా వారు మొన్న ప్రకటించినటువంటి ఒక రికార్డులో ఉన్నది. ఇది తెలుసుకోవాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి అంశాన్ని పక్కన పెట్టి ఈరోజు వారిని ఇబ్బంది పెట్టే విధంగా, రైతులు ఇబ్బంది పెట్టే విధంగా, మమ్మల్ని దుర్బలసలాడే విధంగా మాట్లాడడం సబబు కాదు. మేము అడిగిన ప్రశ్నలకు సమానం, సూటిగా సమానం చెప్పండి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మమ్మల్ని మా కేటీఆర్ గారు తిట్టడం పైన శ్రద్ధ, మరి రైతుల యొక్క సమస్యలు తీర్చడంలో ఉంటే రైతుకు మంచిది, రాష్ట్రానికి మంచిది, దేశానికి మంచిది. కాబట్టి మీరు ఈరోజు మీరు కేటీఆర్ పనిచేసిన వ్యాఖ్యలని మరి రైతులు మరి గమనిస్తా ఉన్నారు. త్వరలోనే మీ పైన తిరుగుబాటు రావడం ఖాయం, కాంగ్రెస్ని తరిమి కొట్టడం ఖాయం గ్రామాల్లో అని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు పోయినా ఢిల్లీకి? 69వ ఢిల్లీకి మూటలు పోయడం తప్ప తెచ్చింది ఏమైనా ఉందా? ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం, సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. నువ్వు పోయేది ఎందుకా ఢిల్లీకి? పోయి కేవలం సిబిఐ కేసు, సిబిఐ కేసు, సిబిఐ కేసు. ఎన్నిసార్లు చెప్తావా ఈ సిబిఐ కేసులు? ఎన్ని విచారణలు వేస్తావా మా మీద? 3 సంవత్సరాల దగ్గర 2 సంవత్సరాలు అయిపోయింది, 3వ సంవత్సరం నడుస్తా ఉన్నది. నీ పరిపాలన గురించి సమీక్షించుకో, ప్రజలు నీ గురించి ఏమంటారో ఆలోచన చేసుకో. ఇంకెన్ని రోజులు ఎన్ని విచారణలు చేస్తావు? నువ్వు సరిపోవదా అని చెప్పేసి సిబిఐ విచారణ కోసం పోతున్నాడు ఢిల్లీకి, పైరవిలేకపోతున్నాడు. వీళ్ళ అధినేతనేమో సిబిఐ అనేది బీజేపీ జేబు సంస్థ అంటాడు, రాహుల్ గాంధీ గారేమో సిబిఐని జేబు సంస్థ బీజేపీకి అంటాడు. ఈయనేమో ఆ సిబిఐ సంస్థను విచారణ జరగాలంటాడు. ఎవరి మాట నమ్మాలి? మరి రాహుల్ గారు, మరి ఈ రేవంత్ రెడ్డి బీజేపీకి పనిచేస్తున్నాడా